2023 హీరో హెచ్ఎఫ్ డీలక్స్ స్టాక్ అయితే వచ్చింది చూసారు కదా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నీలో ఆర్ట్స్ ఆటోమొబైల్. ఈరోజు అయితే మనం చాలా ఇంపార్టెంట్ విషయం మాట్లాడతాం. ఏంటంటే ఇప్పుడు హీరో కంపెనీలో ఎక్కువ సేల్స్ నమోదు చేస్తున్నటువంటి బండ్లలో మనకి హీరో స్ప్లెండర్ ప్లస్ గురించి తెలుసు కదా. హీరో హెచ్ఎఫ్ డీలక్స్ ఎప్పుడు కూడా టాప్ 2లో ఉంటుంది ఓవరాల్ బైక్ సేల్స్లో. హీరో హెచ్ఎఫ్ డీలక్స్ సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ప్రెజెంట్ అయితే మనం విశాఖపట్నం దొండపర్తిలో ఉన్నటువంటి శివశంకర హీరో షోరూంలో అయితే ఉన్నాం. వీరితో స్టాక్ అవైలబిలిటీ అయితే పుష్కలంగా ఉంది. 2023 వేరియంట్ కూడా మనకు వచ్చేసింది అనమాట. లోపలికి వెళ్ళి అయితే హీరో హెచ్ఎఫ్ డీలక్స్ సంబంధించినటువంటి కంప్లీట్ వీడియో చూసేద్దాం రండి. ఫ్రెండ్స్, హీరో హెచ్ఎఫ్ డీలక్స్ అనేది సైడ్ ప్రొఫైల్ నుంచి అయితే ఈ విధంగా ఉంటుందన్నమాట. చాలా స్లీక్ డిజైన్ అయితే ఉంటుంది. చాలా మందికి నచ్చేటటువంటి డిజైన్ అనమాట ఇది. ఎందుకంటే ఎక్కువ శాతం మంది దీన్ని అయితే కొంటా ఉన్నారు. నెలకైతే 1,50,000 వరకు అయితే ఇండియా మొత్తంగా సేల్స్ అయితే నమోదు చేస్తున్నటువంటి బండి హీరో హెచ్ఎఫ్ డీలక్స్. హీరో స్ప్లెండర్ ప్లస్ తర్వాత ఎక్కువ శాతంలో సేల్స్ నమోదు చేస్తున్నటువంటి బండి హీరో హెచ్ఎఫ్ డీలక్స్. సో హీరో హెచ్ఎఫ్ డీలక్స్ అనేది మోస్ట్ యూటిలిటీ వెహికల్ అనమాట. ఎందుకనేసి అంటే ఎవరైనా వ్యవసాయం చేసేవారు కానీ, లేకపోతే వ్యాపారం చేసేవాళ్ళు కానీ, కాలేజీ స్టూడెంట్స్ కానీ, ఫ్యామిలీ సెగ్మెంట్లో కానీ వీటన్నిటిలో కూడా ఇదైతే మెప్పించిందని అయితే చెప్పుకోవచ్చు. ఈ హీరో హెచ్ఎఫ్ డీలక్స్లో ప్రత్యేకతలు ఏంటి, అసలు హీరో హెచ్ఎఫ్ డీలక్స్ అనేది ఓవరాల్గా ఏ విధంగా ఉంది, ఫ్రంట్ నుంచి అయితే చూసేద్దాం. దీనిలో లైటింగ్ ఏ విధంగా ఉంది, సీట్ హైట్ ఎంత ఉంటుంది, గ్రౌండ్ క్లియరెన్స్ ఎంత ఉంటుంది, సస్పెన్షన్ ఎలా ఉంటుంది, అసలు బ్రేకింగ్ ఏంటి, ఇదంతా కూడా ఈ వీడియోలో చూసేద్దాం రండి. సో హీరో హెచ్ఎఫ్ డీలక్స్ అనేది ఫ్రంట్ ప్రొఫైల్ నుంచి అయితే ఈ విధంగా ఉంది. మిర్రర్స్ నుంచి అయితే వద్దాం. దీంట్లో బేసిక్ మిర్రర్స్ అయితే ఉంటాయండి. సో స్పేర్ పార్ట్ అవైలబిలిటీ అయితే చాలా విరివిగా ఉంటుంది. ఎక్కడైనా సరే మనకు దొరికేస్తాయి ఈ మిర్రర్స్. ఈవెన్ విలేజ్లో ఉండేటటువంటి ఎంత పల్లెటూరులో ఉన్నటువంటి మెకానిక్ అయినా సరే ఈజీగా రిపేర్ చేయగలిగేటటువంటి మెకానిజం అయితే దీనికి ఉంటుంది. దాని తర్వాత ఇంకా ఫ్రంట్ హెడ్ లైట్ డూమ్ తీసుకున్నట్టయితే హీరో బ్యాడ్జింగ్ అయితే 3Dలో ఉందండి. ఇది ఎప్పటి నుంచో మనకు ఒకేలాగా ఉండేటటువంటి డూమ్ అయితే దీనికి వస్తుంది. సో ఈ డూమ్ అయితే మనకి ఈజీగా దొరికేస్తుందండి అవైలబిలిటీ. ఇఫ్ ఇన్ కేస్ ఇది ఒక 9 ఇయర్స్ తర్వాత దీనికి పార్ట్లన్నీ కావాలనుకోండి, షోరూమ్కి వచ్చారంటే అరగంటలో పార్ట్లన్నీ కూడా బిగించి ఇచ్చేస్తారు. సో అంత రిలయబుల్ కలిగినటువంటి బైక్ ఏదైనా ఉందనేసి అంటే అది హీరో హెచ్ఎఫ్ డీలక్స్ అలాగే స్ప్లెండర్ ప్లస్ అనేది చెప్పుకోవచ్చు. ఈ వీడియోలో అయితే మనం హీరో హెచ్ఎఫ్ డీలక్స్ గురించి అయితే మాట్లాడుతున్నాం కదా. సో ఈ ఫ్రంట్ హెడ్లైట్ ఏదైతే ఉందో ఇది మనకి హెచ్ఎఫ్ డీలక్స్లో 3 వేరియంట్స్ ఉంటాయి. దాంట్లో టాప్ ఎండ్ అనమాట ఇది. సో హీరో హెచ్ఎఫ్ డీలక్స్ టాప్ ఎండ్లో మనకి ఏమొస్తుందంటే ఇక్కడ చూసారు కదా, ఐబిఎస్ సిస్టమ్, ఇంటిగ్రేటెడ్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే వస్తుంది. దాని తర్వాత I3S సిస్టమ్ అయితే వస్తుందండి. ఓకేనా. సో I3S సిస్టమ్ అయితే వస్తుంది. దీంట్లో ఇంకో వేరియంట్ అయితే ఉంటుందన్నమాట. దాంట్లో అయితే మనకి I3S సిస్టమ్ అయితే ఉండదు. అయితే సిల్వర్ కలర్ అలాయ్ వీల్స్ వస్తాయి. IBS సిస్టమ్ అయితే వస్తుంది. ఇంటిగ్రేటెడ్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే వస్తుంది. దాని తర్వాత ఇంకో వేరియంట్ ఉంటుంది. మొత్తం 3 వేరియంట్స్ కదా. 3 వేరియంట్స్లో టాప్ ఎండ్ ఏదైతే ఉంటుందో దాంట్లో మాత్రం మనకి I3S సిస్టమ్ అయితే ఉంటుంది. మిగతా 2 వేరియంట్స్లో మనకి I3S సిస్టమ్ అయితే ఉండదు. ఇంటిగ్రేటెడ్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంటుంది. కాకపోతే మనకి వీల్స్లో అయితే తేడాలు ఉంటాయన్నమాట. వీల్ కలర్ బ్లాక్ వచ్చేటటువంటి వేరియంట్ ఒకటి ఉంటుంది, ఇలా సిల్వర్ వచ్చేటటువంటి వేరియంట్ ఒకటి ఉంటుందండి. హీరో హెచ్ఎఫ్ డీలక్స్లో ఫ్రంట్ హెడ్లైట్ తీసుకున్నట్టయితే హాలోజన్లోనే ఉంటుందండి. ఇండికేటర్స్ కూడా మనకి హాలోజన్ బల్బులుగానే ఉంటాయి. ఇవైతే అంత ఫ్లెక్సిబుల్ అయితే కాదు, కాకపోతే స్టాండర్డ్గా ఉంటాయండి. దాని తర్వాత ఫ్రంట్ నెంబర్ ప్లేట్ అయితే ఇక్కడ ఉంటుంది. దాని తర్వాత సస్పెన్షన్ అయితే మాత్రం కాస్త లాంగ్ ట్రావెలే ఉంటుందండి. ఎందుకనేసి అంటే ఎక్కువగా ఆఫ్ రోడ్లో తిరిగేవారు, విలేజెస్లో తిరిగేవారు అయితే ఇది ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. కాబట్టి మనకి లాంగ్ ట్రావెల్ సస్పెన్షన్ అయితే దీంట్లో ఆఫర్ చేయడం జరిగింది. ట్రావెల్ అయితే బాగానే ఉంటుంది. సో సస్పెన్షన్ లైఫ్ కూడా బాగానే వస్తుంది. దాని తర్వాత అలాయ్ వీల్స్ కూడా చూసారు కదా, అలాయ్ వీల్స్ అయితే మాత్రం చాలా స్ట్రాంగ్ ఉన్నాయండి. దాని తర్వాత దీంట్లో ఫ్రంట్ బ్యాక్ రెండు కూడా మనకి డ్రమ్ బ్రేక్ వేరియంటే ఉంటుందండి. డిస్క్ బ్రేక్ అయితే లేదు. సో ఫ్రంట్ అయితే మనకి ఇంటిగ్రేటెడ్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే వస్తుంది. అంటే ఒక బ్రేక్ అప్లై చేసామంటే రెండో బ్రేక్ కూడా ఆటోమేటిక్ యాక్టివేట్ అయ్యేటటువంటి టెక్నాలజీనే ఇంటిగ్రేటెడ్ బ్రేకింగ్ సిస్టమ్ అంటారు. ఇదైతే వెరీ సేఫెస్ట్ ఫీచర్ అనేది చెప్పుకోవచ్చు. బ్రేకింగ్ డిస్టెన్స్ అయితే తగ్గుతుంది. దాని తర్వాత దీంట్లో ఫ్రంట్ సైడ్ అయితే మనకి 18 ఇంచ్ వీల్ అయితే ఇవ్వడం జరిగిందండి. బ్యాక్ సైడ్ కూడా 18 ఇంచ్ వీల్ అయితే ఉంటుంది. 275 18 సెక్షన్ టైర్ అయితే ఫ్రంట్ సైడ్ ఇవ్వడం జరిగింది. TVS టైర్ అయితే ఆఫర్ చేయడం జరిగిందండి. సో ఈ టైర్ అయితే మనకి మినిమం 35,000 to 40,000 కిలోమీటర్స్ అయితే తిరగొచ్చు. మెటల్ క్రోమ్ ఫినిషింగ్తో కూడినటువంటి క్రాష్ గార్డ్ అయితే వస్తుంది. చాలా సేఫ్టీగా ఉంటుంది ఇది. దాని తర్వాత ఈ ట్యాంక్కి హ్యాండిల్కి మధ్య ఉండేటటువంటి డిస్టెన్స్ ఏదైతే ఉందో ఈ డిస్టెన్స్ కాస్త ఎక్కువ ఉండడం వల్ల లగేజ్లు ఎవరైతే క్యారీ చేస్తారో, కూరగాయలు ఎవరైతే తిప్పుతారో, అంటే విలేజెస్లో ఎవరైతే పనులకు వెళ్తారో ఈ బండితో వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుందని అయితే చెప్పుకోవచ్చు. దాని తర్వాత దీంట్లో ఫ్యూయల్ ట్యాంక్ తీసుకున్నట్టయితే 9.6 లీటర్ ఫ్యూయల్ ట్యాంక్ అయితే ఉంటుందండి. అండ్ ఈ బైక్లో మనకి ఇంజిన్ తీసుకున్నట్టయితే 97.2 cc ఇంజిన్తో వస్తుందండి ఈ బండి. ఎక్సెన్స్ టెక్నాలజీ అయితే ఉంటుందండి. ఎక్సెన్స్ టెక్నాలజీ అంటే మరింకే లేదండి, ఇంజిన్ ఆయిల్ టెంపరేచర్ సెన్సార్, ఆక్సిజన్ సెన్సార్ ఇవన్నీ ఉంటాయి. సో ఇదైతే మనకి ఆక్సిజన్ సెన్సార్, మీ అందరూ కూడా తెలిసిందే కదా. ఆక్సిజన్ సెన్సార్ అనేది కంబషన్ ఛాంబర్లో రిలీజ్ అయ్యేటటువంటి
కంబషన్ ఛాంబర్ నుంచి బయటికి రిలీజ్ అయ్యేటటువంటి ఎమిషన్లో ఉండే ఆక్సిజన్ బట్టి సెన్స్ చేసి ఫ్యూయల్ ఇంజెక్ట్ అయ్యేటట్టు అయితే చేస్తుందన్నమాట. ఈసీయూ ద్వారా సంకేతం అయితే ఇస్తుంది. ఇది ప్రోగ్రామ్డ్ ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్ అయితే రన్ అవుతుందండి. ఎటువంటి క్లైమాటిక్ కండిషన్స్లోనైనా సరే బండి ఈజీగా స్టార్ట్ అయిపోతుంది. దాని తర్వాత ఇది సెల్ఫ్ అండ్ కిక్ స్టార్ట్ రెండు కూడా మనకి అవైలబిలిటీ ఉంది. సో ఇదైతే మంచి ఆప్షన్ అయితే చెప్పుకోవచ్చు. దీంట్లో మాక్సిమం పవర్ వచ్చేసి 7.91 PS పవర్ అయితే జనరేట్ చేస్తుంది. మాక్సిమం టార్క్ వచ్చేసి 8.05 Nm టార్క్ అయితే జనరేట్ చేస్తుందండి. నెక్స్ట్ ఈ బ్రేక్ పెడల్ చూసారు కదా, ప్రీమియం క్వాలిటీ బ్రేక్ పెడల్ అయితే ఉంది. దాని తర్వాత కెటలిటిక్ కన్వర్టర్ దగ్గర మన కాలు కాలిపోకుండా ఇక్కడ పెట్టేటటువంటి ఈ ఫుట్ ఏదైతే ఉందో అది కాలిపోకుండా కెటలిటిక్ కన్వర్టర్ దగ్గర అయితే ఒక ప్లేట్ అయితే ఆఫర్ చేయడం జరిగింది. లోపల నాకు బాగా నచ్చే ఇంకో ఫీచర్ ఏంటంటే రోల్ ఓవర్ సెన్సార్ లేదా బ్యాంక్ యాంగిల్ సెన్సార్ అని ఉంటుంది. ప్రమాదవశాత్తు బండి కనుక సైడ్ పడిపోయింది అనుకోండి, గేర్లో ఉండేటప్పుడు టైర్ ఏదైతే ఉంటుందో, బ్యాక్ వీల్ ఏదైతే ఉంటుందో అది రోడ్డుకి టచ్ అవ్వకుండా బయటకు వచ్చేసేటప్పుడు, అంటే బండి అనేది పూర్తిగా పడిపోయేటప్పుడు అయితే ఇగ్నిషన్ ఆఫ్ అయిపోతుంది, పూర్తిగా ఇంజిన్ అయితే స్టాప్ అయిపోతుంది అనమాట. దాన్ని రోల్ ఓవర్ సెన్సార్ లేదా బ్యాంక్ యాంగిల్ సెన్సార్ అంటారు. రోడ్డు మీద టైర్ ఉన్నంత వరకు మాత్రం ఆ సెన్సార్ అయితే యాక్టివేట్ అవ్వదు. ఎప్పుడైతే మనం పడిపోయి రోడ్ నుంచి టైర్ డివైడ్ అయిపోతుందో అప్పుడైతే ఆ సెన్సార్ యాక్టివేట్ అయ్యి ఇంజిన్ అయితే స్టాప్ అయిపోతుంది అనమాట. ఇది మంచి ఫీచర్ అనేది చెప్పుకోవచ్చు. ఎందుకనేసి అంటే ఫ్యూయల్ ట్యాంక్ ఏదైతే ఉంటుందో దీంట్ లోపల నుంచి పెట్రోల్ గారి ఎక్కుద్ది కదా, సో ఆ స్పార్క్ అయితే జరుగుద్ది కదా. స్పార్క్ జరిగేటప్పుడు ఆ స్పార్క్ మీద పడి ఏమైనా బండి బర్న్అవుట్ అయిపోయేటటువంటి పరిస్థితి ఉంటుందన్న ఉద్దేశంతో అది మంచి సేఫ్టీ ఫీచర్ అయితే చెప్పుకోవచ్చు. మొత్తానికి ఇదైతే ఎక్సెన్స్ టెక్నాలజీతో రన్ అవుతుందండి. ఫ్యూచర్లో ఎక్స్ట్రాక్ టెక్నాలజీ కూడా హీరో హెచ్ఎఫ్ డీలక్స్కి అయితే రావచ్చు. ఎక్కువ శాతం మంది విలేజెస్ అయితే దీన్ని యూజ్ చేస్తారు కాబట్టి హీరో ఎక్సెన్స్ టెక్నాలజీ తీసుకోవడమే బెస్ట్ ఎక్స్ట్రాక్ టెక్నాలజీ కంటే. ఇక మెయిన్గా చెప్పుకోవాల్సినటువంటి ఇంకో అంశం అయితే ఉందండి, దీని యొక్క ఎగ్జాస్ట్ చూసారు కదా, స్టీల్ మఫ్లర్ ప్లేట్ అయితే దీని మీద యూజ్ చేయడం జరిగింది. ఇదైతే చాలా ప్రీమియం క్వాలిటీ ఉంటుందండి. సో ఎక్కువ మనకి కలర్ ప్లేట్ ఉందనుకోండి, అదే బ్లాక్ ఫినిషింగ్తో కలర్ ప్లేట్ ఉందంటే అది ఫేడ్ అయిపోవడం ఇటువంటిది ఉంటుంది. కానీ క్రోమ్ ప్లేట్ అయితే మాత్రం నీట్గా మెయింటైన్ చేసుకున్నామంటే చాలా నీట్గా ఉంటుంది. ఫుట్ ప్యాడ్స్ తీసుకున్నట్టయితే ఫోల్డబుల్ ఫుట్ ప్యాడ్స్ అయితే ఉన్నాయండి, ఫ్లెక్సిబుల్ ఫుట్ ప్యాడ్స్ అయితే లేవు. పిలియన్ ఫుట్ ప్యాడ్స్ తీసుకున్నా సరే ఫోల్డబుల్ ఫుట్ ప్యాడ్స్ అయితే ఉన్నాయి. ఇదైతే డబుల్ క్రాడిల్ ఫ్రేమ్ చాసెస్తో అయితే వస్తుందండి. ఈ బైక్ అయితే మనకు మొత్తంగా 109 kgs వెయిట్ అయితే ఉంటుందండి. ఈజీగా 18 దాటినటువంటి ఎవరైనా సరే ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. కాలేజీ స్టూడెంట్లు, సన్నంగా ఉండేవాళ్ళు, హైట్గా ఉండేవాళ్ళు, లావుగా ఉండేవారు, ఎవరికైనా సరే ఈజీగా తట్టుకోగలదండి. ఫ్రెండ్స్, ఈ బండి అయితే మనకి 109 kgs అయితే వెయిట్ ఉంటుంది కదా, ఈజీగా మనం హ్యాండిల్ చేయొచ్చు అనమాట. బండి ఆపి అటు ఇటు నడిపించడానికి కానీ లేదంటే ఏమైనా ఎప్పుడైనా సరే చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చినా చాలా సింపుల్గా అయితే మేనేజ్ చేసేవచ్చు. ఏదైనా గుమ్మం ఎక్కించాల్సినటువంటి పరిస్థితి అయినా, ర్యాంప్ ఎక్కించాల్సినటువంటి పరిస్థితి అయినా ఈజీగా మేనేజ్ చేయొచ్చండి. దాని తర్వాత ఈ సీట్ హైట్ అయితే 805 mm ఉంటుందండి. నేను 5'9" హైట్ ఉంటాను. నా హైట్కి సీట్ ఎక్కువ వచ్చింది చూడండి. నాకైతే 2 కాళ్ళు కిందకైతే అందేశాయి. సో 5'4", 5'3" హైట్ ఉన్నటువంటి వారికి అయితే కొంచెం హైట్ అయినటువంటి బండి అనిపిస్తుంది. కానీ 5'6", 5'5" హైట్ ఉన్నటువంటి వారి నుంచి అయితే ఈ బండి చాలా కంఫర్ట్ అయితే ఇస్తుంది. దాంట్లో దీని మీద ఫ్లాట్ సీట్ అయితే, సీట్కి తగ్గట్టు ట్యాంక్ కూడా చాలా ఫ్లాట్గా ఉంది. దానివల్ల మీకు లగేజ్ క్యారీ చేయడానికి కానీ ఏమైనా ముందు పెట్టుకొని వెళ్ళడానికి కానీ చాలా కంఫర్ట్గా ఉంటుంది అనమాట ఈ బండి. సో మనకి హీరో హెచ్ఎఫ్ డీలక్స్ ఏ విధంగా ఉందని కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. ఏంటంటే దీంట్లో సస్పెన్షన్ ఏదైతే ఉందో బ్యాక్ సైడ్ 2 స్టెప్ అడ్జస్టబుల్ సస్పెన్షన్ అయితే ఉంటుంది. అంటే స్ప్లెండర్ ప్లస్తో పోలిస్తే ఇది కాస్త హార్డ్ సస్పెన్షన్ అయితే చెప్పుకోవచ్చు. 2 స్టెప్ అడ్జస్టబుల్ మాత్రం ఉంటుందండి. దీంట్లోన 2 స్టెప్ మాత్రం అడ్జస్ట్ చేసుకోవచ్చు. అదే స్ప్లెండర్ ప్లస్ తీసుకుంటే మనకి 5 స్టెప్ అడ్జస్టబుల్ అయితే ఉంటుంది. ఇది హీరో స్ప్లెండర్ ప్లస్. సో దీంట్లో అయితే మనకి 5 స్టెప్ అడ్జస్టబుల్ ఉంటుంది. దానికి మేజర్ తేడా సస్పెన్షన్లో అయితే అదేని. సైడ్ ప్యానల్స్ కూడా ఎప్పటి నుంచో సేమ్ డిజైన్తో అయితే ఉన్నాయండి. ఇదైతే i3s టెక్నాలజీతో వస్తుంది. గ్రాబ్ రైల్ తీసుకున్నట్టు ఇది చాలా ప్రీమియం ఉంటుందండి. బ్యాక్ గ్రాబ్ రైల్ చాలా బాగుంటుంది కూడా, చాలా స్టిఫ్గా కూడా ఉంటుంది. ఇట్లా ఫ్రంట్ టు బ్యాక్ సేమ్ టైర్లు అయితే యూజ్ చేయడం జరిగింది. 275 సెక్షన్ 18" టైర్ అయితే యూజ్ చేయడం జరిగింది. వీల్ అయితే 18" వీల్ అయితే ఉంటుంది. బ్యాక్ సైడ్ కూడా మనకి 130 mm డ్రమ్ బ్రేక్ అయితే ఆఫర్ చేయడం జరిగింది. బ్రేకింగ్ ఎఫిషియన్సీ కూడా బాగానే ఉంటుందండి. ఇది ఫ్రంట్ బ్యాక్ ఒకే సైజ్ టైర్ ఉన్నప్పటికీ సో టైర్ ప్యాటర్న్ అయితే మారిపోతుందండి. ఫ్రంట్ టైర్ ప్యాటర్న్ ఈ విధంగా ఉంది, బ్యాక్ టైర్ ప్యాటర్న్ అయితే ఈ విధంగా ఉంది. మరి వెనక టైర్ కదా, ఆ మాత్రం ఉండాలి కదా. ఇక దీంట్లో పొడవాటి సీట్ అయితే ఉంటుందండి. అండ్ దీని యొక్క సీట్ హైట్ అయితే 805 mm ఉంటుందండి. 5'6" హైట్ అబోవ్ ఉన్న వారికి అయితే ఈ బైక్ అయితే చాలా బాగుంటుందండి. 805 mm సీట్ హైట్ అంతా కాస్త సీట్ హైట్ అయితే ఎక్కువగానే ఉందని చెప్పుకోవచ్చు. దాని తర్వాత దీంట్లో 165 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంటుందండి. ఆఫ్ రోడ్లో గట్టి తిరిగేటప్పుడు అయితే మాత్రం ఇది బాగా ఉపయోగపడుతుంది మీకు. 165 mm అంటే చాలా ఎక్కువనే చెప్పుకోవచ్చు. ఇక బ్యాక్ సైడ్ టైల్ లైట్ తీసుకుంటే వెరీ బేసిక్ టైల్ లైట్ అయితే ఉంటుందండి. దీంట్లోన హాలోజన్ బల్బులోనే వస్తుంది లోపల బల్బు. దాని తర్వాత ఇండికేటర్స్ కూడా హాలోజన్లోనే ఉంటాయి. దాని తర్వాత దీంట్లో శారీ గార్డ్ ఉంది. తర్వాత
ఫీమేల్ ఫుట్ రెస్ట్ అయితే ఉందండి. ఫ్యామిలీకి కూడా బాగానే ఉంటుంది బండి. దాని తర్వాత పిలియన్ ఫుట్ రెస్ట్ కూడా ఉంది. దాని తర్వాత చైన్ తీసుకుంటే క్లోజ్ చైన్గా ఉంటుంది. ఇదివరకు అయితే మెటల్ వచ్చేది, ఇప్పుడైతే ఫైబర్తో కూడినటువంటి ఒక చైన్ కేస్ అయితే దీంట్లో ఆఫర్ చేయడం జరిగింది. వెయిట్ అయితే చాలా తగ్గించారండి, తగ్గించేసి మైలేజ్ కూడా పెంచారు. దీంట్లో అయితే సైడ్ స్టాండ్ ఇంజిన్ కట్ ఆఫ్ సెన్సార్ ఫీచర్ అయితే లేదండి. అంటే గేర్లో ఉండేటప్పుడు సైడ్ స్టాండ్ వేసి ఉందంటే బండి స్టార్ట్ అవ్వకపోవడం అయితే లేదు. కాకపోతే సైడ్ స్టాండ్ ఇండికేషన్ కోసం ఇదిగోండి ఇక్కడ ఒక సెన్సార్ అయితే ఇచ్చారు. సో ఇప్పుడు సైడ్ స్టాండ్ మనం తీసాం అనుకోండి, సో ఈ సెన్సార్ ఏం చేస్తుంది అంటే సైడ్ స్టాండ్ తీసుంది అన్నట్టుగా ఇంటిమేషన్ అయితే ఇస్తుంది. అది మనకి ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ అయితే కనిపిస్తుంది. చూసారా ఇక్కడ సైడ్ స్టాండ్ వేసి ఉందన్నట్టు తెలుస్తుంది. ఇది ఎప్పటి నుంచో ఉందండి ఫీచర్ అయితే దీంట్లో అయితే 4 స్పీడ్ గేర్ బాక్స్ అయితే ఉంటుందండి. హీల్ అండ్ తో షిఫ్టర్ అయితే వచ్చింది. సో ఇదైతే మనం అన్ని 4 గేర్లు బ్యాక్ అయితే వేసుకోవాలి. సో ఇక్కడ ఒక సెన్సార్ ఉంది చూసారు కదా, ఇది ఇంజిన్ ఆయిల్ టెంపరేచర్ సెన్సార్ అనమాట. అటువైపు ఉండేది ఆక్సిజన్ సెన్సార్. హారిజాంటల్ ఇంజిన్ గానే ఎప్పటి నుంచో మన హెచ్ఎఫ్ డీలక్స్ అనేది హారిజాంటల్ ఇంజిన్ గానే ఉందండి. 97.2 cc ఇంజిన్తోనే ఉంది ఎప్పటి నుంచో. ఇంజన్కి సంబంధించిన స్పేర్ పార్ట్లు దొరకవనేటటువంటి టెన్షన్ అయితే లేదు. ఇంజన్కి సంబంధించిన స్పేర్ పార్ట్లు అయితే విరివిగా దొరుకుతాయి. ఇక దీంట్లో ఫ్యూల్ ట్యాంక్ అయితే 9.6 లీటర్ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీతో అయితే వస్తుందండి ఇది. అండ్ ఈ బైక్లో ఇక్కడ బ్రేక్స్ సంబంధించినటువంటి వైర్లు చూసారు కదా, సో ఇదైతే మనకి స్పీడోమీటర్కి సంబంధించినటువంటి కేబుల్. ఈ లోపల వరం సెట్ ఉంటుంది. ఇదైతే మన బ్రేక్స్ సంబంధించినటువంటి కేబుల్స్ అనమాట. ఒక కేబులే ఉండాలి, మరి 2 ఎందుకు ఉన్నాయంటే ఇది ఇంటిగ్రేటెడ్ బ్రేకింగ్ సిస్టమ్ కదా. హ్యాండిల్ బార్ కన్సోల్ తీసుకుంటే ఇదిగోండి, ఇది క్లచ్. దాని తర్వాత హై బీమ్ లో బీమ్ స్విచ్ అయితే ఉంది. టర్న్ ఇండికేటర్ స్విచ్ అయితే ఉంది. హజార్డ్ అయితే లేదు. హార్న్ ఇది డమ్మీ అయితే ఈ విధంగా ఉంది. బార్ అండ్ వెయిట్స్ ఏం లేవు, బేసిక్ ఉంటుంది ఈ బండి. దాని తర్వాత రైట్ సైడ్ తీసుకుంటే i3 స్విచ్ అయితే ఉంది. సో i3 స్విచ్ అనేది ఆన్లో ఉంచుకుంటే మనకి ఎక్కడైనా సరే ఐడ్లింగ్లో వదిలేసాం అనుకోండి, న్యూట్రల్లో బండి అయితే సెల్ఫ్ ఆగిపోతుంది. మరలా క్లచ్ పట్టుకున్నామంటే స్టార్ట్ అయిపోతుంది. ఇది ఫ్యూయల్ ఆదా చేసేటువంటి ఫీచర్ అయితే చెప్పుకోవచ్చు. దాని తర్వాత సెల్ఫ్ స్టార్ట్ అయితే ఉంది. దీనికి కిక్ స్టార్ట్ కూడా ఉందండి. ఇది థ్రోటల్, ఇది ఫ్రంట్ బ్రేక్. దాని తర్వాత ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ తీసుకుంటే వెరీ బేసిక్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ అయితే ఉంటుందండి. ఇదిగోండి ఇక్కడ స్పీడోమీటర్ అయితే ఉంటుంది. దాని తర్వాత ఓడోమీటర్ అయితే ఉంటుంది. సైడ్ స్టాండ్ ఇండికేషన్ అయితే ఉంటుంది. సైడ్ స్టాండ్ వేసి ఉందంటే ఇక్కడ ఇండికేషన్ అయితే ఉంటుంది. దాని తర్వాత ఇక్కడ ఫ్యూయల్ గేజ్ అయితే ఉంటుందండి. ఇంజిన్ చెక్ లైట్ అయితే ఉంటుంది. సో ఇంజిన్ చెక్ లైట్ అంటే ఇంజిన్ స్టార్ట్ చేసిన తర్వాత వెళ్ళకూడదు. న్యూట్రల్ లైట్ ఉంటుంది. హై బీమ్ లైట్ అయితే ఉంటుందండి. సో మనం ఇండికేటర్ వేసేటప్పుడు ఇదిగోండి ఇక్కడైతే లైట్ బ్లింక్ అవుతుంది. సీట్ అయితే మాత్రం చాలా పొడవుగా ఉంటుంది. ఇదైతే ఫ్యామిలీతో అయితే మాత్రం చాలా కంఫర్ట్ ఇస్తుందండి సీటు. అయితే ప్రెసెంట్ శివశంకర హీరో షోరూంలో అయితే మనకి 2023 వేరియంట్ హీరో హెచ్ఎఫ్ డీలక్స్లు అయితే అవైలబుల్గా ఉన్నాయి ఫిబ్రవరి మంత్ అయినప్పటికీ. నెక్స్ట్ హీరో హెచ్ఎఫ్ డీలక్స్లో మనకి ఐబీఎస్ అంటే ఇంటిగ్రేటెడ్ బ్రేకింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో ఓన్లీ అంటే i3s లేకుండా ఉండేటటువంటి బండి అయితే 82,938 రూపాయలు ఆన్ రోడ్ ప్రైస్ అయితే ఉంటుంది. ఎక్స్ షోరూమ్ రోడ్ ట్యాక్స్ ఇన్సూరెన్స్ గురించి అయితే చెప్తున్నాను. ఇంకా యాక్సరీస్ ఇవన్నీ యాడ్ చేసుకున్నటువంటి ఆన్ రోడ్ ప్రైస్ గురించి అయితే కింద డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ అయితే ఇస్తాను, అక్కడ సంప్రదించగలరు. నీలో ఆర్ట్స్ ఆటోమొబైల్ యూట్యూబ్ ఛానల్ పేరు చెప్పండి, అక్కడ వచ్చామని చెప్పండి, మీకు డిస్కౌంట్ కూడా ఇస్తారండి. దాని తర్వాత ఇక్కడ హెచ్ఎఫ్ డీలక్స్లో ఐబీఎస్ బ్లాక్ కలర్ అలాయ్ వీల్స్తో ఉన్నటువంటి బండి తీసుకున్నట్టయితే 83,816 రూపాయలు అయితే ఉంటుందండి. ఓన్లీ బ్లాక్ కలర్ అలాయ్ వీల్ తీసుకున్నట్టయితే దాంట్లో మనకి 1000 రూపీస్ అయితే వేరియేషన్, 900 రూపీస్ అయితే వేరియేషన్ ఉంటుంది. దాని తర్వాత హీరో హెచ్ఎఫ్ డీలక్స్లో ఐబీఎస్ i3s రెండు ఉన్నటువంటి వేరియంట్ ఇప్పుడు ఇదిగోండి ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి బండి ఉంది కదా, ఈ వేరియంట్ అయితే మనకి 84,684 రూపాయలు అయితే ఉంటుందండి. హీరో హెచ్ఎఫ్ డీలక్స్ సిల్వర్ కలర్ అలాయ్ వీల్స్ తో కూడినటువంటి బండి అయితే 7 కలర్స్ లో అవైలబుల్ ఉంటుంది. బ్లాక్ కలర్ అలాయ్ వీల్స్ తో కూడినటువంటి బండి అయితే ఒక కలర్ లో అవైలబుల్ ఉంటుందండి. ఈ స్క్రీన్ మీద కలర్స్ అన్ని చూసారు కదా, ఈ కలర్స్ లో మీకు ఏ కలర్ బండి నచ్చింది అనేది కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయగలరు. నాకైతే ఫస్ట్ రెడ్ కలర్ బండి అయితే ఫేవరెట్ అండి. ఇది గైస్ హీరో హెచ్ఎఫ్ డీలక్స్ సంబంధించి ఎప్పటి నుంచో నేను వీడియో చేయాలనుకుంటున్నాను, ఎందుకంటే ఇది నాకు ఫేవరెట్ బైక్ అని అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా ఫ్యామిలీస్ని అయితే లీడ్ చేస్తుంది అనమాట ఈ బండి. దీంతో అయితే చాలా బిజినెస్లు ఇవన్నీ చేయడం అయితే నేను నా కళ్ళతో చూశాను. కాబట్టి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. నీలో ఆర్ట్స్ ఆటోమొబైల్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ నమస్కారం, థ్యాంక్ యూ.